ఇవాళ మనం పప్పుచారు చేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి ఇలాంటి క్రంచీ పప్పడ్స్ ఉండాల్సిందే కదా. ట్రై చేద్దాం వచ్చేసేయండి. సో ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 2-3 ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర తీసుకొని ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. గట్టిగా బరకగా ఉంటే సరిపోతుంది. దాన్ని వేసేసుకొని ఏ కప్ తీసుకున్నాం అదే కప్ తో 2 కప్పుల వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి మనం ఏ కప్ తో అయితే వాటర్ తీసుకున్నామో ముందుగా అదే కప్ తో 7 కప్పుల వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే వాటర్ లో మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేసేసుకొని 2 డేస్ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత ఇలా మనం వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి యమ్మీ అండ్ టేస్టీ క్రంచీ పాపడ్స్ అయితే రెడీ అయిపోతాయి. పప్పుచారు చేసుకున్నప్పుడు నంచుకుని తినడానికి చాలా బాగుంటాయి. సో ట్రై చేసి చూడండి.